హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని టాక్స్. అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏమిటంటే ఇడ్లీ సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. కేవలం 10 మినిట్స్లో అయితే మనం టేస్టీ సాంబార్ని ఇలా కనుక ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక దబ్బర తీసుకుందాము. అందులో 1 కప్ అయితే పెసరపప్పు వేసుకుందామండి. 1 కప్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ హాఫ్ కప్ అయితే ఇది పచ్చనిపప్పు వేసుకుందామండి. ఈ రెండు మిక్స్ చేసుకుంటే సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలాగే నానబెట్టుకుందాము. సాంబార్కి కావాల్సిన పదార్థాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. 3 టమోటాలు అయితే సరిపోతాయి, మీడియం సైజు. కరివేపాకండి కొద్దిగా, కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ కండి. నెక్స్ట్ అలాగే మనం పప్పు ఉడకపెట్టుకొని ఇలా ఎన్నించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవే అండి ఇంగ్రీడియంట్స్, ఇంకేం యూస్ చేయటం లేదు సాంబార్కి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా మెంతులు అయితే వేసుకుందాము. సాంబార్కి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయతో కరివేపాకు వేసుకుంటే ఎగరకుండా ఉంటుందండి ఆయిల్. వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వాడ్చుకుందాము. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. నెక్స్ట్ టమోటా వేసేసుకుందాము. టమోటా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వాడ్చుకుందాము. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందాము. టమోటా అయితే బాగా మగ్గిపోయిందండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి లేదా బాండి మాడిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. కారం చూసుకొని మీరు ఎంత తింటారో కారానికి సరిపడా అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకుందాము. సిమ్లో పెట్టుకొని బాగా వాడ్చుకుందాము ఆయిల్ పైకి వచ్చేంత వరకు. టమోటా అయితే బాగా మగ్గిపోయిందండి. వాటర్ అయితే పోసేసుకుందాము. మీకు ఎంత సాంబార్ అవసరమో అంత వాటర్ అయితే పోసేసుకోండి. ఫుల్లులో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. వాటర్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, పప్పు ఉంది కదా, అదైతే పోసేసుకుందాము. పోసేసుకొని మీకు ఎంత సాంబార్ సరిపోకపోతే వాటర్ అయితే కొద్దిగా పోసుకొని ఫుల్లులో పెట్టుకొని బాగా అయితే ఉడకపెట్టుకుందామండి సాంబార్ని. సాంబార్ అయితే బాగా ఉడికిపోయిందండి. కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందాము. సాంబార్లో కొద్దిగా ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
సాంబార్ అయితే దగ్గరకొచ్చేసిందండి. కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. కొత్తిమీర చల్లుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. 10 నిమిషాల్లో అయితే ఇలా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, దోసలోకైతే ఈ సాంబార్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో, మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేస్తానండి. బాయ్ బాయ్.